తాజాంశాన్ని చూస్తున్నాం. సిసిఎస్ కేసులో శ్రవణ్ రావును అరెస్ట్ చేశారు. ఇక మరిన్ని వివరాలు మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, శ్రవణ్ రావు అరెస్టుపై తాజా వివరాలు చెప్పండి. సిసిఎస్ లో నమోదైన కేసులో ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుడిగా ఉన్నటువంటి శ్రవణ్ రావుని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆ కేసులో ఆయన అరెస్ట్ అయినట్టుగా కొద్దిసేపు క్రితం పోలీసులు ప్రకటించడం జరిగింది. అయితే గతంలో ఇతను అఖండ్ సంస్థకు అఖండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్ సంబంధించినటువంటి డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు అతని మీద కేసు నమోదైంది. సో ఆ కేసులో భాగంగానే అతనికి నోటీసులు ఇచ్చారు విచారణకు హాజరు కావాలని. ఈ రోజు విచారణకు హాజరైన సమయంలో అతను అరెస్ట్ చేశారు. అయితే గతంలో ఈ బంజారా హిల్స్ లో ఉన్నటువంటి అఖండ్ సంస్థ ఏదైతే ఉందో ఆ సంస్థకు సంబంధించినటువంటి కార్యాలయానికి వెళ్ళినటువంటి 2022లో శ్రవణ్ కుమార్ అక్కడికి వెళ్లారు. అయితే తమ సంస్థ హిందూయిజం ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ గా ఆయన పరిచయం చేసుకుని కర్ణాటకలో ఉన్నటువంటి సండూరులో ఎకో ఇండస్ట్రీట్ ప్రతినిధిగా తాను ఉన్నానని, మీ కంపెనీకి నుంచి ఇనుము ముడి సరుకు సరఫరాతో 300 లాభం ఇప్పిస్తానని వాళ్ళకి ఆశ చూపారు. అయితే ఇలా ఆశ చూపించిన తర్వాత ఒప్పందం కుదుర్చుకొని ఎకో ఇండస్ట్రీస్ బ్యాంకు ఖాతా ఏదైతే ఉందో దానికి 2022 నవంబర్ నుంచి 2023 డిసెంబర్ వరకు వారిగా కోట్ల రూపాయల్లో లావాదేవీలు జరిగాయి. సో కంపెనీ ముడి ఇనుము సరఫరా చేస్తున్నట్టు వేరు పేర్లతో రసీదులు సృష్టించి దానిలో టన్నుకు 300 రూపాయల లాభం వచ్చినట్టు ఇన్వాయిస్లు కూడా రూపొందించారు. అయితే ఈ వీటిలో ఎక్కడా కూడా తమ కంపెనీ పేర్లు లేకపోవడంతో వీటిపై ఆరా తీసినటువంటి ఆ సంస్థ మొత్తం మీద వీళ్ళు చేసినటువంటి ట్రాన్సాక్షన్ 6.58 కోట్ల రూపాయలు తమకు నష్టం వచ్చినట్లుగా గుర్తించారు. అందులో భాగంగా ఈ నష్టం మీద ఈ కంపెనీ డైరెక్టర్ ఆకర్ష్ కృష్ణ సిసిఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిలో విచారణ జరుపుతున్నటువంటి పోలీసులు ఆయన ఈ రోజు విచారణకు పిలిచి అతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. కొద్దిసేపు అతను అరెస్ట్ చేశారు. నాంపల్లి కోర్టుకి ఆయన తరలించనున్నారు. తరలించిన తర్వాత న్యాయమూర్తి నివాసంలో హాజరుపరిచిన తర్వాత రిమాండ్ విధిస్తే కనుక అతన్ని చింతలు కూడా జైలుకు తరలించే అవకాశం ఉంది. కాగా ఒకవైపు ఈ ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇతనిపై విచారణ ఇంకా కొనసాగుతుంది. కాగా ఈ కేసులో ఇతను అరెస్ట్ అవడం అనూహ్య పరిణామం అని చెప్పాలి. ఇతనితో పాటుగా మరొక ముగ్గురుపై కూడా కేసు నమోదైంది. వాళ్ళలో మరొక ముగ్గురుపై కూడా నోటీసులు ఇచ్చారు. వాళ్ళు కూడా త్వరలో విచారిస్తామని పోలీసులు చెప్పడం జరిగింది. సార్, ధన్యవాదాలు నాగార్జున. అరెస్ట్ చేశారు, తీసుకెళ్తున్నారు. మనం చూడొచ్చు మధ్యలో సీట్లో